బెంగళూరులో ఏం నడుస్తున్నదయా అంటే నీటి కటకట నడుస్తున్నది. చుక్క నీరు దొరకాలంటే చుక్కలు చుక్కలు చూస్తున్నారు పాపం జనాలు. తినేటందుకు పేపర్ ప్లేట్లు, మంచినీళ్ళు తాగేటందుకు డిస్పో గ్లాసులు, స్నానం చేయకుండా పెయ్యిని దుడుచుకునేటందుకు వెట్టు క్లాతులు. ప్రజెంట్ సిచ్యువేషన్లా ఇంట్లో బకెటెడు నీళ్లున్నోడు తోపు తురుం ఖాన్లక్కడ. ఇక ఇదంతా కాదు గని నీళ్ల కోసం ఎట్లా లైన్ కట్టి తక్లీ పడుతున్నారో మీరే చూడుండ్రి. నల్లా వస్తే 40-50 మంది ఉరుకొచ్చుడు, ట్యాంకర్ వస్తే 100 మంది జమవ్వుడు, ఇక మంచినీళ్ళ ఆటో వస్తే మహా పండగ చూడరాదుండ్రి. ఇంటెల్లి పాదులు చిన్న చిన్న పిల్లల కాడికి ఎట్లా జిబజిబలాడుతున్నారో. లబ్బర్ బాకెట్లతోని మోసుడు, టిన్నులను ఎత్తుకొని పైకి కిందికి దిగుడు. మీ ఇంట్లో ఇన్ని నీళ్లు ఉన్నాయంటే మీ ఇంట్లో ఇన్ని నీళ్లు ఉన్నాయి, మా ఇంట్లో 2 బకెట్లే ఉన్నాయంటే మా ఇంట్లో 1 బకెట్ నీళ్లు ఉన్నాయి. ఇగో ఇవే మాటలు ఇవే ముచ్చట్లు. దీన్ని బట్టే అర్థం చేసుకోండ్రి పరిస్థితులు ఎట్లున్నాయో. భూగర్భ జలాలు మొత్తం అడుగంటి 3000కు పైగా బోర్లు ఎండిపోయేసరికి ఇట్లా దెబ్బపడ్డదట. దీంతోని వాటర్ మాఫియా రెచ్చిపోయి 500 వలకే ట్యాంకర్ నీళ్లు 2000, 3000కి అమ్ముతున్నారట. అపార్ట్మెంట్లనైతే ఎక్కువ తక్కువ నీళ్లు వారబోస్తే ఫైనేనట. ఆల్రెడీ 2-3 దిక్కుల్లా 5000 ఫైన్లు వేసిండ్రు. ఇక గల్లీలకు నీళ్ల ట్యాంకర్లు వస్తే సెక్యూరిటీని పెట్టి పంచుతున్నారు. మా ఇంట్లో కూడా బోర్ ఎండిపోయింది, పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. నీళ్లు పారబోయకుండ్రి, జల్దిగానే జల సమస్యను తీర్చుతామని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పిండు. కానీ మామూలు కష్టం కాదు పోండ్రి. మార్చి మొదటి వారంలోనే స్నానాలు చేయని పరిస్థితులు వచ్చినాయంటే ఎండాకాలంలో 2-3 సార్లు స్నానాలు చేసేటోళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో, వారి బాధలు ఎట్లా తీరుతాయో. కానీ ఎండాకాలంలో ఏం దెబ్బ పడుతున్నది పోండ్రి. మీరు కూడా ఎందుకైనా మంచిది నీళ్లు పారబోయకుండ్రి. ఏమంటున్నావు?